మధ్యాహ్నం అవుతుంది. మా అమ్మమ్మకు అన్నం వేసేయాలి. ఏమంటుందో చూద్దాం. అక్కడ ఉంది మా అమ్మమ్మ. ఇప్పుడే ఇంట్లో పోయినట్టు అవుతుంది. అమ్మమ్మ ఏం చేయాలి? ఇడిపోతాను ఏం చెప్తాను ఎట్లా అన్నం తీరా వయసుకురానా? మంటలు ఎత్తాండి. ఏంటిది మంటలు ఎత్తా? కడుపులో మంటలు ఎత్తాండి. ఆకలి మరి పోయి అన్నం వేసుకురా. మరి ఏమన్నా పెరుగు ప్యాకెట్ పెట్టుంటే చెప్తావా? పెరుగు ప్యాకెట్ దుకాణంలో పోనా? పో పట్టుకుంటా. ఏం మంటలు ఎత్తాను? గ్యాస్ గిట్ల లేచింది. ఎట్లా గ్యాసులు ఆకలి ఆకలే కానీ మంట ఎట్లా లేస్తా? మంట ఆకలి ఆకలి అవుతాయి. కడుపులో గవర గవర అవుతాయి. మరి ఇప్పుడు పెరుగు ప్యాకెట్ దేనా మన వంకాయ కూర దేనా? పెరుగు ప్యాకెట్. వంకాయ కూర తినవా? మంచిగా ఏం లేదు, మంచిగానే కానీ ఉండాలి. పెరుగు ప్యాకెట్ తినబుద్ది అవుతుందా? సరే మరి మా అమ్మమ్మ పెరుగు ప్యాకెట్ తెమ్మన్నది. మరి వంకాయ కూర తింటే మంట గిట్ల వేస్తుంది పచ్చిమిర్చి చేసినందుకు. పెరుగు ప్యాకెట్ అయితే తెస్తా. మరి నీకు లేచిండా? అమ్మ కొట్టిందా? పెరుగు ప్యాకెట్ దేనా? మరి దుకాణంలోకి పోతాను. అమ్మమ్మకు పెరుగు ప్యాకెట్ అక్కడ తెచ్చుడా. నీకు దేనా? తింటావా? అమ్మ కొట్టిందా? కొట్టినా కానీ ఆగినా కందా. ఓహో ఇప్పుడే నిద్ర లేచిండేమో. రెండు పెరుగు ప్యాకెట్లు అయితే తెస్తున్నా. రెండు ఇగో పెరుగు ప్యాకెట్ పోసుకుంది. అమ్మమ్మ కూడా ఇంత అన్నమే. ఇంత అన్నం ఎత్తే పట్టుకొని వస్తే పెరుగు ప్యాకెట్ పా గిది పట్టుకోండి నువ్వు. పా అమ్మమ్మకి ఇద్దాం. చెప్పులు వేసుకోవాల్సిందే నీకీలు ఖచ్చితంగా. ఆ పెరుగు ప్యాకెట్ను ఇది అన్నం. చాలా చూసుకో. చాలా బాగా అయినా కానీ టిక్కం అవుతుంది. చాలా గంటలు ఉండాలి. నువ్వు తింటావా? నువ్వు తినిపో. ఇప్పుడే లేచిండు నిద్ర ముఖం. కమ్మని పెరుగు తెచ్చిందమ్మా. కొనకొచ్చిందా? అబ్బో మంచి పుణ్యంగా ఖమ్మంగా ఉన్నాయి. మంచి చల్లగా ఉన్నాయి. చల్లగా ఉన్నాయి. కడుపులో మంటలు వేసి ఇంతసేపు తందాన్ని ఇప్పుడు తెస్తే